డ్రగ్స్ కేసులో రోజుకొకరు సిట్ ఆఫీస్ మెట్లైతే ఎక్కుతున్నారు. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రతాపం టాలీవుడ్ పైనే ఎందుకు, మిగతా వ్యక్తులు ఇందులో లేరా, ఎందుకు అద్దాల మేడ లాంటి సినిమా వాళ్ళ జీవితాలపై రాళ్లు విసురుతున్నారు అంటూ ఒక నిరసన గళం వినిపిస్తోంది. వర్మ నుంచి మొదలు పెడితే నారాయణమూర్తి దాకా అంతా ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నారు. మరోవైపు పోసాని కూడా ఇలాంటి వివరణ ఇవ్వడం బాధ్యత తప్ప పరువుకేం సంబంధం లేదు అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. టాలీవుడ్లో రెండు మాటలు వినిపిస్తున్న ఈ టైంలో మరిన్ని ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇంతకీ సిట్ దర్యాప్తు తీరుతో టాలీవుడ్ పరువు నిజంగా పోతోందా? విచారణపై ఇంత విచారం, వివాదం ఎందుకు? ప్రస్తుతం జీవిత గారు ఉన్నారు, మాట్లాడదాం. జీవిత గారు, హలో అండి. ముందుగా వాయిస్ రేస్ చేసింది మీరే. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేశారు? ఇందులో వేరే వేరే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నారు, వాళ్ళ మంది ఉన్నారు. అసలు ఇది ఇండస్ట్రీలో ఉందా లేదా? ఫస్ట్ పాయింట్ చెప్పండి నాకు. డ్రగ్స్ అన్నది ఇండస్ట్రీలో ఉందా లేదా? అది కాదండి, డ్రగ్స్ అన్నవి సొసైటీలో ఉన్నాయా లేదా మీరు చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు మీరే అడుగుతారు. ఉంది 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 అని ఇప్పుడు ప్రూవ్ అయింది కదా. ఈ సొసైటీలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందా లేదా? ఉంది. సో ఆబ్వియస్ గా సొసైటీలో ఉన్నప్పుడు, ఫిల్మ్ ఇండస్ట్రీ సొసైటీలో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో కూడా ఉండుండొచ్చు. ఓకే, అంతే. అందులో అసలు ఇప్పుడు ఎక్కడా కూడా ఇండస్ట్రీలో ఉందా లేదా, ఇండస్ట్రీలో లేదు అలాంటి టాపికే లేదు ఎక్కడా కూడా. నేను ఫస్ట్, మీరు ఇప్పుడు అన్నారు కదా ఫస్ట్ గళమెత్తిన జీవిత రాజశేఖర్ గారని, నేను ఇండస్ట్రీలోనే డ్రగ్స్ ఉన్నాయని ఎందుకు ఎత్తారు, లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళని ఎందుకు పిలిచారు, ఇండస్ట్రీ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేశారు నేను మాట్లాడలేదు. బేసికల్గా నన్ను ఫస్ట్ ఒక టీవీ ఇంటర్వ్యూలో పిలిచినప్పుడు ఏ క్రైమ్, ఐ మీన్ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ రైట్, తప్పు ఎక్కడ జరిగినా ఫిల్మ్ ఇండస్ట్రీ అగ్రతాంబూలం పుచ్చుకుంటుంది అని అన్నారు. నేను అక్కడ నాకు మండి, అగ్రతాంబూలం ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ పుచ్చుకుంటుంది? కరెక్ట్ యువర్ సెంటెన్స్. ఎది చూసినా ఫిల్మ్ ఇండస్ట్రీని ముందుకు లాగుతున్నది మీడియా, ఆర్ మేబీ ఏంటంటే ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద లైమ్ లైట్. ఒక కామన్ మ్యాన్ అట్లా రోడ్డు మీద నడుచుకెళ్ళిపోతూ ఏం చేసినా ఎవరు పట్టించుకోరు. సినిమా సెలబ్రిటీ, నాట్ ఓన్లీ మూవీస్, ఎనీ సెలబ్రిటీ ఏం చేసినా ఇట్స్ ఆల్వేస్ ఇన్ ద లైమ్ లైట్. కాబట్టి సో ద మీడియా ఇస్ ట్రయింగ్ టు కాన్సన్ట్రేట్, ఆర్ ఎనీబడి, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓకే, ప్రతి రోజు చాలా మంది పట్టుకుంటున్నారు. బట్ ఏదన్నా ఒక సినిమా పర్సనాలిటీనో, ఒక సెలబ్రిటీనో, ఎస్పెషల్లీ సినిమా వాళ్ళు ఏమన్నా పట్టుకున్నప్పుడు నేను ఫినిష్ ఫ్రంట్ పేజ్ లో ఉంటుంది. వై అని అడిగితే దానికి ఒక పోలీస్ ఆఫీసర్ గారు మాకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, మామూలు వాళ్ళని పట్టుకొని ఫ్రంట్ పేజ్లో వేస్తే ఎవరు చూస్తారండి, సినిమా వాళ్ళని పట్టుకొని వేస్తే అందరూ చూస్తారు. సో పోలీస్ ఇంత బాగా పనిచేస్తుందని తెలుస్తుంది. సో దట్స్ వై వీ డూ దిస్. ఓకే, దట్స్ వై యూ డూ దట్. బట్ అలా చేసినందువల్ల ఈవెన్ వీ హ్యావ్ సమ్ పర్సనల్ లైఫ్స్. మిగిలిన వాళ్ళని మీరు ఎంత సెక్యూర్ చేస్తున్నారు, అదే విధంగా మాకు ఒక సెక్యూరిటీ ఇవ్వండి. డోంట్ పుట్ us ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ద మార్కెట్, ఆన్ ద రోడ్స్. జస్ట్ బికాస్ వీఆర్ సినిమా పీపుల్, జస్ట్ బికాస్ వీఆర్ సెలబ్రిటీస్, మాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది. వీ విల్ హ్యావ్ అవర్ ఓన్ పీపుల్ డిపెండింగ్ ఆన్ us. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ గారు ఆర్ సంబడి XYZ, ఆయనకి కూతురు కొడుకు, వాళ్ళు స్కూల్కి వెళ్తారు. సో ఆయన పొద్దున్న నుంచి సాయంకాలం వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సిట్ ఆఫీస్కి ఇంట్రాగేషన్కి వెళ్ళారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆయన గురించే కొట్టి 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 కొడేస్తూ ఉన్నారు. అంటే అలాగ డ్రగ్స్, ఇలా డ్రగ్స్, అది ఇది, ఆ డ్రగ్స్ వల్ల వచ్చే మంచి చెడు, దాని వల్ల జరిగిన క్రైమ్స్ అన్ని చెప్పేస్తూ ఉంటారు. అంటే ఏమన్నీ ఆయన చేసేసినట్టు. మనకి ఆయన ఏం చేశారు చెప్పరు, కానీ చెప్పనప్పటికీ ద వే యూ పోర్ట్రే ఎలా అనిపించేస్తుంది అంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ అయ్యో ఇంత ఒక పెద్ద క్రైము, అందులో ఈయన ఇన్వాల్వ్ అయిపోయి నేను ఏదో చేస్తే అన్నట్టు ఒక యూనో వి బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ అన్ అట్మాస్ఫియర్ ఆర్ అ సిచ్యువేషన్ వేర్ ఎవ్రీబడి విల్ థింక్ లైక్ దట్. ఇది బయటకి పిల్లలు వెళ్ళినప్పుడు, వాళ్ళ స్కూళ్ళల్లో వెళ్ళినప్పుడు ఇట్ చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది. సో నేనేమన్నానంటే, ఫస్ట్ యూ డోంట్ సే సినిమా ఇండస్ట్రీ అగ్రతాంబూలం పుచ్చుకోలేదు. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని మాట వచ్చింది. అలాగే సొసైటీలో డిఫరెంట్ వర్క్స్ ఆఫ్ లైఫ్ లో చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. మాట్లాడారు కాబట్టి పబ్లిక్ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు తీసుకొస్తారు. కానీ సెలబ్రిటీల పేర్లు ఏదైతే కింగ్ పిన్ అంటున్నారో క్యాల్విన్, ఆయన ఫోన్ లో కొన్ని ఆధారాలతోటే సిట్ వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది. అది కాదండి, అసలు వాళ్ళ పేర్లు లేవు, ఆధారాలతో వాళ్ళు ఇవ్వలేదు. ఆధారాలు లేకుండా సినిమా వాళ్ళ పేర్లు పెట్టాలని ఎవరు అంటలే. 110% సినిమా వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు ఉన్నాయి. వాళ్ళకి ఏ ఆధారం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సినిమా వాళ్ళు, ఇప్పుడు నా నెంబరు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో అందరి ఫోన్లో ఉందండి, నాది నెట్లో ఉందండి ఫోన్, ఎవడన్నా ఫీడ్ చేసుకుంటాడు. బేసికల్ అలా కాదు, నేను చెప్పేది కొంచెం వినండి. సో అలాగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ నంబర్లు ఉన్నాయి, అంటే దానికి తగ్గట్టుగా కొన్ని ఆధారాలు కూడా దొరికాయి. అందువల్లనే వాళ్ళకి ఫోన్ చేశారు. అసలు వాళ్ళకి ఎందుకు ఫోన్ చేశారు, వాళ్ళని ఎందుకు పిలిచారు, వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు, వాళ్ళ మహాత్ములు వాళ్ళ పుణ్యాత్ములను ఎవ్వరు మాట్లాడలేక, మా ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు మాట్లాడలేదు.
మాట్లాడలేదండి అది. సో నేను కూడా మాట్లాడలేదు, మీడియా కూడా అలా ఏం మాట్లాడలేదు, దోషులు అని చెప్పలేదు, వీళ్ళలో కన్విక్టెడ్ అని చెప్పలేదు. నేను చెప్పేది వినండి, మీరు ఎక్కడ మీడియా అలా చెప్పిందని కూడా మేము చెప్పట్లేదు. సో వాట్ ఐ ట్రై టు సే, ద వర్డ్స్ యూ పుట్ ఇన్, సినిమా ఇండస్ట్రీ అగ్రతాంబూలం పుచ్చుకుంది, లేకపోతే సినిమా వాళ్ళే ముందుంటారు, సినిమా వాళ్ళే అన్నింటినీ లీడ్ చేస్తారు, అలాగా మీరు అనకపోవచ్చు. కొన్ని ఛానల్స్లో కొన్ని న్యూస్లో వచ్చినందువల్లనే దాని మీద ఒక టాపిక్ అనేది నేను రేస్ చేశాను. నేను మాట్లాడితే సినిమా అని అనకండి, దట్ ఈస్ అ వెరీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అకార్డింగ్ టు మీ. లైక్ ఎ డాక్టర్, లైక్ ఎన్ ఇంజనీర్, లైక్ ఎ లెక్చరర్, లైక్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎనీథింగ్, దిస్ ఇస్ ఎ ప్రొఫెషన్. వీ చూజ్ ఇట్, వీ లవ్ ఇట్. మీరు ఒక ఏదన్నా మీ ఇంట్లో కొత్తగా ఒక అందంగా ఒక ఇల్లు కట్టుకుంటే కూడా ఓపెనింగ్కి ఒక సినిమా ఆర్టిస్ట్నే పిలుస్తారు. సో అంత చీప్ చేసేసి మాట్లాడేసేది సినిమా అన్నదే నేను చెప్పాను తప్పితే వీళ్ళకి ఎందుకు వెళ్ళాయి, వెళ్ళకూడదు, వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు, లేదా వీళ్ళకి అసలు నోవే దే కనెక్టెడ్, జస్ట్ బికాస్ దే ఆర్ సినిమా పీపుల్, దే ఆర్ కాల్డ్ అని ఎవరు అనలే. ఓకే ఓకే రైట్. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు సెలబ్రిటీస్ కాబట్టి, మీరు ఇంతకు ముందు కూడా అన్నారు ఏదైనా ఓపెనింగ్ ఉంటే పిలుస్తూ ఉంటారు అంత. ఒక మంచిని ఓనప్ చేసుకున్నప్పుడు ఇండస్ట్రీ, ఒక చెడు వచ్చినప్పుడు కూడా దాన్ని కండెమ్ చేసి బాగు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. 210%. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఎనీబడి అండి. రైట్, ఓకే, we'll talk about industry because you come from that respectable profession. 210%. we agree. అది ప్రతి ఒక్కరు ఒప్పుకున్నారు. అది ఒప్పుకోవడం కాదు, ఇట్స్ లైక్ బేసిక్ డ్యూటీ ఆఫ్ ఎ పర్సన్. సో మా ఇండస్ట్రీలో ఏదైనా తప్పు జరుగుతుందంటే డెఫినెట్గా ఆ తప్పు జరగకుండా ఎలా చూసుకోవాలి, దీనివల్ల మంచి దీనిని కరెక్ట్ ఎలా చేసుకోవాలి, నిజంగా తప్పు అనేది ఉంటే రేపు ప్రూవ్ అయితే దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, మిగిలిన వాళ్ళకి దీన్ని సక్కం అవ్వకుండా ఎలా చూసుకోవాలి, మా ఇండస్ట్రీ గౌరవ మర్యాదను ఎలా కాపాడుకోవాలని ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అది డెఫినెట్గా చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మిగిలిన ప్రొఫెషన్, ఇప్పుడు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఉన్నారు మా ఇండస్ట్రీలో కూడా. ఇట్ ఈస్ నాట్ దట్ everybody's life is designed by somebody, or nobody can dictate anybody's life. And ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేవి, ఈ డ్రింక్స్ అనేవి, వాట్ ఎవర్ లిక్కర్, స్మోకింగ్, డ్రగ్స్ ఆర్ వాట్ ఎవర్ హ్యాబిట్స్, వల్నరబిలిటీ ఉన్నవాళ్ళు సొసైటీలో అందరూ దానికి సకం అయిపోరు. సో వల్నరబుల్గా ఉన్న వాళ్ళు అవుతుంటారు. దీనికి వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేసి బయటకు తీసుకురావాలి అన్నది ఒక పార్ట్ అయితే, అసలు సొసైటీలో ఇవి లేకుండా చేయడం ఎలాగన్నది ఒక పార్ట్. కానీ ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ లావిష్ లైఫ్, లేకపోతే పబ్ కల్చర్, నైట్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది ఎంతవరకు? అది సినిమా ఇండస్ట్రీలోనే ఇది, దీని గురించి కూడా నేను చాలా గట్టిగా వాదించి ఇప్పుడు కూడా వాదిస్తా. సినిమా వాళ్ళ లైఫే లావిష్గా ఉంటుంది, వీళ్ళ నైట్ పబ్బుల్లో క్లబ్బుల్లో కనబడతారు అన్నది రిడిక్యులస్. ఓకే, టుడే యూ గో సీ ఇన్ ఎనీ పబ్ ఆర్ ఇన్ ఎనీ క్లబ్. ఈరోజు ఏంటంటే మనం ఎంతగా ఎదిగిపోయామంటే ప్రతి రోడ్డుకి ఒక 10 పబ్లు ఉన్నాయి. నేను తలంబ్రాలు టైంలో మేము హైదరాబాద్లో వచ్చినప్పుడు నైట్ 10 o'clock తర్వాత ఒక టీ దొరికేది కాదు బయట. ఇవాళ మార్నింగ్ 5 o'clock వరకు కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. నైట్ పబ్బులు, క్లబ్బులు, అసలు ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ నౌ. సో అక్కడికి మీరు వెళ్ళి చూస్తే ఎంతమంది సినిమా వాళ్ళు కనబడుతున్నారు, మీకు ఎంతమంది బయట వాళ్ళు కనబడుతున్నారు. ఇవాళ మన ఇద్దరు వెళ్దాం రండి, విల్ గో హ్యావ్ ఎ లుక్. కానీ ఎక్కువ మంది పెట్టేవాళ్ళు ఫిల్మ్ కి సంబంధించిన వాళ్ళు కాదా, పబ్స్ ని నిర్వహించే వాళ్ళు బ్యాక్ ఎండ్ లో బినామీ పేర్లు పెట్టుకొని. బినామీ పేర్లు పెట్టుకునేది ఎక్కువ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ, ఎక్కువ పొలిటీషియన్సా? పొలిటీషియన్స్ ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీస్. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీస్ వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. పొలిటీషియన్ ఉంటే యు సెడ్ ఎక్కువ అన్నారు. ఎక్కువ సినిమా వాళ్ళు అన్నది కరెక్ట్ కాదు. ఇక్కడ కూడా నేను చెప్తాను, ఎక్కువ సినిమా వాళ్ళు ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఎక్కువ బిజినెస్ మెన్, ఎక్కువ పొలిటీషియన్స్. మీరు వెళ్ళి లెక్క తీసుకోండి, స్టాటిస్టిక్స్ స్టూడెంట్. తర్వాత మళ్ళీ బిజినెస్ మెన్ కాదా? వెరీ ఫ్యూ సినిమా వాళ్ళు, వెరీ ఫ్యూ. దే ఓన్ మేబీ 1 or 2 ఉండుండొచ్చు, అది కూడా నాకు తెలియదు. బట్ నేను తర్వాత విన్నాను, ఈ ఇష్యూస్ తర్వాత విన్నాను. అందులో ఐఎమ్ నాట్ సి ఓనింగ్ ఎ పబ్ ఆర్ ఎ క్లబ్ ఇస్ నాట్ ఎ క్రైమ్ బేసికలీ. బట్ మీరు అంటున్నారు చూసారా, సినిమా వాళ్ళే ఎక్కువ అంటే అక్కడ నేను కాంట్రాడిక్ట్ చేస్తాను. సినిమా వాళ్ళే ఎక్కువ కాదు. సినిమా వాళ్ళు ఆర్ నాట్ పేవింగ్ వే ఫర్ ఎనీథింగ్. వాట్ ఈస్ దేర్ ఇన్ ద సొసైటీ, సినిమా వాళ్ళు కూడా అందులో ఉన్నారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. వన్ ఆఫ్ ద అంటున్నారు మీరు. రైట్, ఓకే. సిట్ విచారణపై జీవితతో మాట్లాడుతూ ఉన్నాము. ఇదే అంశం పైన రోజా, అలాగే పోసాని, నటి సంజన కూడా ఏమన్నారో ఒకసారి చూద్దాం. డ్రగ్స్ విషయంగా చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. నిజంగా డ్రగ్స్కి నేను వ్యతిరేకమే. ఎందుకంటే డ్రగ్స్ మహమ్మారి వల్ల ఈరోజు స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఏ విధంగా చెడిపోతున్నారో సోషల్ మీడియాలో మనం చూసాం. వాట్సాప్లో మెసేజ్లు ఇస్తే డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది అంటే ఆ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఎంత భయభ్రాంతులకు గురవుతారు. పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా, కాలేజీకి పంపించాలన్నా ఏమైపోతారన్న ఆందోళనతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు అనేటివి వాటిని సీక్రెట్గా విచారణ జరిపించి మూలాల నుంచి మరి క్షుణ్ణంగా తెలుసుకొని ఎవరైతే నిజమైన నేరస్తులో వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. కానీ మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి, ఆడపిల్లలు ఉంటారు.
సో వాళ్ళకి పెళ్లిళ్ళు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీరు పబ్లిసిటీ కోసం 6 మందిని విచిత్రంగా చూపిస్తున్నారు. రేపు ఆ కుటుంబంలో ఏదైనా మంచి కార్యం జరగాలి అంటే ఈరోజు మీరు విచారణ చేసిన వాళ్ళల్లో తప్పు చేయలేదని కొంతమంది నిరూపించబడినప్పుడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కుటుంబాలకి పోయిన పరువుని ఎవరు తీసుకొని వస్తారు? కాబట్టి నిజమైన నేరస్తులు ఎవరు అనేది ముందు మీరు విచారణలు చేసి దాంట్లో తెలుసుకున్న తర్వాత మీరు ఛానళ్ళకు గనక తెలియచేస్తే అందరికీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే సినిమా వాళ్ళ జీవితం అద్దాల మేడ లాంటిది. ఒక రాయి మీరు వేస్తే అది పగిలిపోతుంది. రేపు అది తప్పు కాదని తెలిసినా అది మళ్ళీ మీరు నిర్మించి ఇవ్వలేరు. కాబట్టి ఈ విధమైన పబ్లిసిటీకి సిట్ అధికారులు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టి మరి నిజమైన నేరస్తులు ఎవరో, పెద్దవాళ్ళు ఎంత పెద్ద పొలిటికల్ పవర్ కానీ వాళ్ళకి వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వాళ్ళని బయటకు తీసుకొచ్చి శిక్షిస్తే మేము కూడా సహకరిస్తాం. వాళ్ళు ఎంక్వైరీ పిలిచి మీరు మాకు 10 లక్షలు ఇస్తే మీరు మంచోడే చెప్తాం, లేకపోతే బొక్కలు పెడతాం అంటే తప్పు అన్నారా? చెప్పనండి. వెళ్ళిన వాళ్ళే అన్నారు కదా, గౌరవంగా పిలిచారండి, గౌరవంగా అడిగారండి, గౌరవంగా పంపించారండి, పిలిస్తే మళ్ళీ వస్తాం. అయిపోయిందిగా నాన్న. దీనికి మళ్ళీ ఎవడెవడో మాట్లాడి ఈ డ్రామాలు ఆడి ఓ ట్విస్టులు పెట్టి ఎందుకు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసర్ని డిమోరలైజ్ చేయటం? మనం డిమోరలైజ్ చేశారా? నోటీస్ అందరికి వస్తే సినిమా ఇండస్ట్రీలో మొత్తం ఉన్నారు, అందరు ప్రొడ్యూసర్లకి, అందరు డైరెక్టర్లకి, అందరు టెక్నీషియన్లకు వస్తే ఏమండి మేమంతా దొంగలమా అడగొచ్చు. ఇన్ని వేల మందిలో 15 మందికి వచ్చింది. అది కూడా ఏమన్నారు, సార్ మేము గౌరవంగా నోటీస్ పంపించాము, కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి. మరి వాళ్ళ దగ్గర నంబర్లు ఉన్నాయిగా, అడుగుతారు. నెంబర్ ఉన్నది మాత్రం బ్యాడ్ అని చెప్పట్లే వాళ్ళు. మా డౌట్ క్లారిఫికేషన్ కోసం గురుగారు అన్ని స్పష్టంగా ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళ తప్పు లేదు. ఐఎమ్ సో షాక్డ్. అరౌండ్ మీ నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, కానీ నేను మామూలుగా కాదు, చాలా ఎక్కువ షాక్ ఉన్నాను. ఐఎమ్ రియలీ షాక్డ్. ఏం చెప్పాలని నాకు యాక్చువల్లీ తెలీదు. సార్ ఇస్ లైక్ రోల్ మోడల్ ఇన్ మై మైండ్. సో ఇవి ప్రతి ఒక్క న్యూస్ ఏముందో దాని తర్వాత నేను పూరి సార్ వీడియో కూడా చూశాను, ఏం రిలీజ్ చేశారు. తన సార్కి కూడా చాలా బాధగా ఉందని. కానీ దేవుడిలో నేనేం కోరుకుంటానంటే, దేవుడా ఇవి అన్నీ అబద్ధాలు ఉండాలి, ఇవి అన్నీ రూమర్స్ ఉండాలి అని నాకు ఎక్కడో ఒక బాధగా ఫీల్ అయిపోయి నేను ఇలా కోరుకున్నాను. జీవిత గారు, ఇండస్ట్రీ రెండుగా కనిపిస్తోంది ఇప్పుడు. ఒకరు సపోర్ట్ చేసేవాళ్ళు, ఒకరు అపోజ్ చేసేవాళ్ళు. మీరే పోసాని కమెంట్స్ మీద ఏం చెప్పారు? నేను పోసాని గారి కమెంట్స్ మీద 210% ఐ అగ్రీ. అంటే బేసికల్గా ఎవరు కూడా ఇక్కడ అంటే మరి నాకు ఇప్పుడే రోజా గారిది విన్నాను నేను. అంటే నేను మాట్లాడినంత వరకు అసలు సిట్ గురించి అసలు టాపికే రాలే. వాళ్ళు చేసేది రైటా రాంగా, వాళ్ళు పిలవడం తప్పని ఎవరు అన్నారు. నాట్ ఎనీ సెన్సిబుల్ పర్సన్ కెన్ నాట్ సే దట్. నో బడీ ఈస్ బియాండ్ లా. సినిమా వాళ్ళు కాదు, పొలిటీషియన్స్ కాదు, ఈవెన్ ఆ దేవుడు కూడా బియాండ్ లా కాదు. మన పురాణాల్లో కూడా ఎవరు తప్పు చేసినా శిక్షించబడాలి అన్నది ముందు నుంచి ఉన్నదే. అది ప్రతి ఒక్కరు ఫాలో చేయబట్టే మనంతా ఇలాగ ఒక సొసైటీలో బ్రతకగలుగుతున్నాం. సో సినిమా ఇండస్ట్రీ ఈజ్ నాట్ బియాండ్ లా. సినిమా వాళ్ళకి నోటీసెస్ పంపించడంలో 210% తప్పు లేదు. అండ్ బేసికల్గా ఇప్పుడు పోలీస్ కూడా వచ్చి పిలిచి మీడియాలు ఇదిగోండి ఇట్లా మేము ఇలాగ పూరి గారిని ఇట్లా చేసాము, లేకపోతే ఇంకొకరిని అట్లా చేసాము, మీరు ఇలా వెయ్యండి అని ఎవ్వరు చెప్పరు. నో ఆఫీసర్ విల్ టెల్. కాకపోతే ఏంటంటే ఆబ్వియస్గా అగైన్ నేను మీడియా అని అంటున్నానని మీరు అనుకోవద్దు, కానీ నేను అనేది ఏంటంటే మీడియా అనేది ఓకే, అది మీ ప్రొఫెషన్, ఓకే, దట్ ఈస్ హౌ యూ డూ థింగ్స్. మీ టీఆర్పీ రేటింగ్స్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. ఒక సెలబ్రిటీ గురించి రిపీటెడ్గా మీరు ఎది వేసినా 10 మంది చూస్తారు కాబట్టి యూ టెన్ టు డూ దట్. దట్ ఈస్ యువర్ బిజినెస్. దట్స్ రైట్ అండి. జరుగుతున్న విషయం ఒకసారి చెప్తే పర్వాలేదు. ఓకే, పొద్దున్న పూరి జగన్నాథ్ గారు వాళ్ళు వెళ్ళారు, అయిపోయింది, ఒకసారి చూపించారు, మళ్ళీ సాయంకాలం 5 గంటలకు ఆయన బయటకు వచ్చారు, ఒక 5 గంటలకి ఈయన బయటకు వచ్చారు, ఇలా విచారణ ఇలా జరిగిందంట. అరే ఉండండి మేడం, నన్ను చెప్పండి ముందు, మీరు అంత వెనక్కేసుకొని వచ్చేయద్దు, మిమ్మల్ని ఏమనడం లేదు. బికాస్ మీరు లేకుండా మేము లేవు, మేము లేకుండా మీరు లేరు. ఇప్పుడు మేము ఏదైనా చేసినా చెప్పడానికి మీరు కావాలి, మీరు ఎవరి గురించి అయినా చెప్పాలంటే మేము కావాలి. బేసికల్ గా ఇట్స్ లైక్ వైస్ వర్సా, బోత్ ఆఫ్ us need each other. ఇక్కడ నేను ఐఎమ్ ట్రైయింగ్ టు సే, ఇప్పుడు మార్నింగ్ పూరి జగన్నాథ్ గారు వెళ్ళారండి, మీరు చక్కగా చెప్పారు, వెళ్ళారు, ముందు చెప్పారు, వెనక్కి చెప్పారు, 10 అరగంట వేశారు, అయిపోయింది. మళ్ళీ సాయంకాలం ఎప్పుడో 8 గంటలకు ఆయన వచ్చారు. ఆయన 8 గంటలకు ఆయన వచ్చారు, ఇలా వెళ్ళారు, ఇలా చెప్పారు, అయిపోయింది. ఈ మధ్యలో పొద్దున్న 10 గంటల నుంచి నైట్ 8 o'clock వరకు యాక్చువల్గా దాని గురించి మనం పూరి జగన్నాథ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ప్రపంచంలో ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, కానీ మనం అది చెప్పం. బేసికల్గా మనం పూరి జగన్నాథ్ గారి గురించే చెప్తూ ఉంటాం. ఓకే, అది దట్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్. అది
అంత కరెక్ట్గా అనిపించడం లేదు. దట్ ఈస్ రియల్లీ హర్టింగ్, Right. దట్ ఈస్ రియల్లీ ఎఫెక్టింగ్. అంతేగాని ఇక్కడ మన పోసాని గారు చెప్పినట్టుగా ఎవరూ కూడా సిట్ వాళ్ళు చేసింది తప్పనో వాళ్ళు మమ్మల్ని పిలవకూడదనో అసలు అనింది లేదు. మేబీ చార్మి గారు వెళ్ళారు టు ద కోర్ట్, వెళ్ళి ఆవిడ విన్న కొన్ని విషయాల ప్రకారం ఇలా ఇలా చేయకూడదు, లా ప్రకారం ఇలా ఇలా చేయాలి కంటిన్యూస్ గా చెప్పడం అన్నది ఇబ్బంది కలిగిస్తోందా? డెఫినెట్ గా. అంటే ఒకటే రుద్దుతున్నారు కదా మీరు. See, that is like, you know, నేను ఒక విషయం అడుగుతాను. ఒక మూవీ మీరు నిర్మాతగా ఒక మూవీ చేస్తారు. మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే మైండ్ లో ఉంటుంది. ఎలా ప్రమోట్ చేయాలి, ఎన్ని ఛానల్స్ కి వెళ్ళాలి, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇవాళ ఎన్ని ఛానల్స్, రేపు ఎన్ని ఛానల్స్ వెళ్ళాలి అని అంటారు. కరెక్ట్ అండి, అది పాజిటివ్ థింగ్. సేయింగ్ ఏ పాజిటివ్ థింగ్, ఇట్ డజంట్ క్రియేట్ ఎనీ నెగటివ్. నిష్పక్షపాతం, పాజిటివ్ అయినా నెగటివ్ అయినా సమాజంలో జరుగుతుంది. కాదండి, అవసరం లేదు. మీరు పాజిటివ్ కూడా చెప్పకండి, మేము కూడా చెప్పొద్దు. మీరు అలాగా అప్రోచ్ అవ్వట్లేదు. నేను ఏమండి, కొన్ని వందల మంది, నేను ఓపెన్ గా మాట్లాడతా, కొన్ని వందల మంది హీరోలు, కొన్ని వందల మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు సినిమాలు తీస్తున్నారు. ఎంతమంది హీరోలు సినిమాలు మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు చెప్తారు? ఎక్సెప్ట్ మీ టాప్ ఒక 4 హీరోలు తప్ప మిగిలిన వాళ్ళందరూ వచ్చారు. నో ఛాన్స్, నో వే. ఎనీ ఓపెనింగ్స్, ఎనీథింగ్, ఎనీ good, any audio launches or anything. No, we do it. సినిమాలతో సహా అన్ని you don't do it అండి, you don't do it. You know, చిన్న సినిమా ఇప్పుడు మనం let us not go into much details. చిన్న సినిమాల గురించి ఎలా చేస్తారు నేను మళ్ళీ మాట్లాడతా. చిన్న సినిమాల గురించి ఏం చేస్తారు, పెద్ద సినిమాలకి ఎలా చేస్తారు, అవన్నీ వద్దు. అందుకని that's a different story, because I don't want to put you down. No way, because I have lot of respect for the media. At the same time, I am here to talk what is right, what is wrong, what is plus, what is minus, and what is affecting us. I am not asking you to change your way. మీరు మార్చుకోండి నేను అనడలే, అది మీ బిజినెస్. బట్ హౌ ఈస్ ఇట్ ఎఫెక్టింగ్ అస్ అన్నది నేను చెప్తున్నా. దట్ ఈస్ ఇప్పుడు యూట్యూబ్ అప్లోడ్స్ దగ్గర నుంచి వాళ్ళు పెట్టే టైటిల్స్ దగ్గర నుంచి ఇట్స్ లైక్ హారిబుల్. అదే దానికి ఎక్కడ స్టాప్ నేను చెప్పలేకపోతున్నాను. ఐ మీన్ సచ్ ఏ స్టేట్, ఐ డోంట్ నో. ఇది కట్ చేస్తే ఇది ఆగుద్ది అనేది లేదు. ఈ రోజు నాకు 2 కూతుర్లు, ఎవడో ఏదో ఒక హోక్స్ మెసేజెస్ పంపించారు, పిచ్చి మెసేజ్ పంపించారు, హోక్స్ కాల్స్ చేశారు. సంథింగ్ హ్యాపెన్ టు మై డాటర్, ఐఎమ్ థ్రెటెన్. I can't go walk into a police station and say, ఏమండి నా కూతుర్ని ఎవరో బెదిరిస్తున్నా నేను చెప్పలేను. ఎందుకంటే అట్లా నేను లోపలికి వెళ్ళంగానే జీవిత గారు పోలీస్ స్టేషన్కి వచ్చారంట, వాళ్ళ కూతురు అదంట ఇదంట, అసలు నిజమేంటని తెలిసే లోపల నా కూతురికి ఏమేమి జరిగిపోతే నాకే తెలియాలి ఇంకా. సో బేసికల్ గా భయపెట్టేస్తున్నారు. అలా వద్దు అన్నది చెప్పడం తప్పితే, సో వీఆర్ నో వే సేయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం మర్చిపోయి అట్లా డివైడ్ అయిపోయి, ఇప్పుడు రోజా గారు చెప్పింది ఒకటి, రోజా గారు చెప్పిన దాంట్లో ఏంటంటే డెఫినెట్ గా ఆవిడ అనేది ఏంటంటే మాకు లైఫ్స్ ఉంటాయి, మాకు పర్సనల్ లైఫ్స్ ఉంటాయి. సో మాది ఒకసారి డిస్ట్రాక్ట్ అయిపోతే మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం చాలా కష్టం. అబ్సల్యూట్లీ రైట్ ఆవిడ చెప్పింది. అట్ ద సేమ్ టైం సిట్ వాళ్ళు హరాస్ చేసేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నది లేదు. పోసాని మురళి గారు చెప్పినట్టు వాళ్ళు పోలీస్, వాళ్ళ లా ఈజ్ లా ఫర్ ఎనీబడి. అది ఆర్టిస్ట్ అవనివ్వండి, పొలిటీషియన్ అవనివ్వండి, ఎవరైనా సరే లా ప్రకారం ఏం చేయాలో వాళ్ళు తప్పకుండా చేయాలి. అదే వాళ్ళు చేస్తున్నారు. దట్స్ వాట్. రైట్, ఓకే. ఇప్పుడు చార్మి నిన్న హైకోర్టుని అప్రోచ్ అయ్యి కొన్ని గైడ్ లైన్స్ తీసుకున్నారు. 10 to 5 వరకే చేయాలి, లాయర్ని. అది ఒక విజయంగా చూడొచ్చా? ఫస్ట్ మొరేల్ని బూస్ట్ చేసుకున్నట్టే అనుకోవచ్చా? నేను దాని గురించి ఏం చెప్తానంటే, అది డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసర్స్ ఎవరిని కూడా వాళ్ళు కూడా అఫెన్సివ్గా తీసుకొని ఉండరు. ఎందుకంటే వాళ్ళు దేర్ ఆల్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, దే నో వాట్ ఈస్ వాట్. డెఫినెట్గా ఈ మీడియాలో ఏం చెప్పినా, లేకపోతే ఎదుటోళ్ళు ఏం చెప్పినా, వెనకోళ్ళు ఏం చెప్పినా కూడా దే నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. ఇప్పుడు చార్మి వెళ్ళింది కూడా బై లా నాకు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ తను అవైల్ చేసుకుంది. సో డెఫినెట్లీ వాట్ షీ డిడ్ ఈస్ 110% రైట్, అండ్ ఐ మస్ట్ రియల్లీ అప్రిషియేట్ హర్ గట్స్ టు డూ దట్. అండ్ ఫస్ట్ అఫెండ్ అయిపోకుండా, ఇప్పుడు మనం తప్పు చేయనప్పుడు మనం భయపడక్కర్లే. సో బేసికల్గా నాకు ఇలా ఉంది, నాకు ఈ కంఫర్ట్ ఉంది, ఇలా కంఫర్ట్ లేదని ఓపెన్గా వచ్చి తను మాట్లాడి, నేను ఇలాగైతే కంఫర్టబుల్ ఫర్ ద ఇంట్రాగేషన్, దానికి బై లా ఇవి ఉన్నాయని చెప్పి తను వెళ్ళి దానికి తగ్గట్టుగా దానికి ఏది కరెక్ట్, ఏది కుదురుతుంది కుదరదని కోర్టులో కూడా చెప్పారు. లాయర్ని తీసుకోవడానికి వీలు కాదన్నారు. సో everything is very fine and I appreciate her guts and it's nice what she's doing. Even we learned. నాకు యాక్చువల్గా చార్మి హైకోర్టుకి వెళ్ళేంత వరకు నాకు కూడా తెలియదు ఇదంతా. తర్వాత ఏంటి అని అన్నప్పుడు అవునవును అకార్డింగ్ టు లా ఇవన్నీ ఉన్నాయి. దట్స్ నైస్. అయితే మిగిలిన వాళ్ళు కూడా అవన్నీ ఫాలో అయ్యి ఉండొచ్చే. పాపం మార్నింగ్ నుంచి నైట్ వరకు వెళ్ళి, అంటే వాళ్ళు ఏదో కావాలని కూర్చోబెట్టుకున్నారని నేను ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఆఫీసర్స్ ఆల్సో. అక్కడ లోపల ఏం జరిగింది ఏంటో మనకి తెలియదు. బట్ బేసికల్గా వాట్ షీ హస్ డన్ ఈజ్ నైస్, గుడ్ అండ్ అప్రిషియేట్. డెఫినెట్లీ ఐ అప్రిషియేట్ హర్ గట్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ ఎ ఉమెన్. రైట్, ఓకే. జీవిత గారు, డ్రగ్స్ కేసు విచారణ టాలీవుడ్ పరువు తీస్తోంది అని చాలా మంది అభిప్రాయం, ఏంటంటారు? అంటే ఇప్పుడు పరువు తీస్తుందా లేదా అన్నది ఎలాంటి మనం నోషన్తో చూస్తామో దాన్ని బట్టి ఉంటుందండి. ఇది ఇప్పుడు జరిగింది ఏంటి,
డ్రగ్స్ వీళ్ళందరూ పలానా ఒక డ్రగ్ పెడ్లర్ దగ్గర వీళ్ళందరూ నంబర్స్ దొరికాయి విత్ సమ్ ఎవిడెన్సెస్. సో దే బీయింగ్ ఇంట్రాగేటెడ్. సరే రేపు ఇంట్రాగేషన్లో ఏం తేలుతుందో ఏం తేలదో మనకు తెలియదు. సో వాళ్ళు తేలితే ఏం తేలుతుంది, వాళ్ళు డ్రగ్స్ వాడారు, దేవ్ బీన్ అడిక్టెడ్ టు డ్రగ్స్. అడిక్షన్ కూడా చెప్పక్కర్లే మనం. అంటే అడిక్షన్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఇంత సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలో ఉండలేరండి. ఇది ఇండస్ట్రీ ఇంకొకటి ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో లేకపోతే ఒక లెక్చరరో లేకపోతే ఎనీ అదర్ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు ఇది దేనికన్నా బానిస అయిపోయి వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ప్రొఫెషన్. నాకు నచ్చితే ఒక లాయర్ ఉన్నాడు, నచ్చితే కేసు తీసుకుంటాడు, నచ్చితే కోర్టుకు వెళ్తాడు, లేకపోతే ఇంట్లో కూర్చుంటారు. వేరే సినిమా అనేది లుక్స్ సో మచ్ ఆఫ్ డిసిప్లిన్, యూ హ్యావ్ టు యాక్ట్, ఆ డైలాగ్స్ చెప్పాలి, వాళ్ళు కొన్ని వందల మంది చెప్పే డైరెక్షన్స్ని ఫాలో చేస్తూ వాళ్ళు యాక్ట్ చేయాలి. సో దానికి ఒక అడిక్షన్లో ఉన్నవాడు, ఒక యాడిక్ట్ ఎవరు కూడా దాన్ని చేయలేరు. ఎవరైతే వర్క్ సరిగ్గా చేయలేరో వాళ్ళకి జాబ్ ఉండదు. ఇక్కడ కొన్ని లక్షల మంది ఉంటే ఎంతమందికి ప్రొఫెషన్లో పని దొరుకుతుంది? సో ఆ పని ఎవరికి దొరుకుతుంది? టాలెంటెడ్ వాళ్ళకే దొరుకుతుంది. పని కరెక్ట్గా చేయగలిగే వాళ్ళకే పని దొరుకుతుంది. సో ఇక్కడ అంత ఈజీగా అడిక్ట్ అయిపోయి ఏంటి వాడు ఏంటో తెలియని పరిస్థితుల్లో ఒక స్టేజ్లో ఒకళ్ళు ఉండి సర్వైవ్ కాలేరండి ప్రొఫెషన్లో. సో అందుకని ఇప్పుడు వీళ్ళు ఎవరైనా ప్రూవ్ అయినా రేపు వీళ్ళు అడపాదడప డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చు ఏమన్నా పార్టీ, లైక్ హౌ డ్రింక్స్ అండ్ హౌ లిక్కర్ ఎట్లా తీసుకుంటారో, స్మోకింగ్ ఎట్లా చేస్తుంటారో అలాగే ఏదైనా జరిగి ఉండొచ్చు మ్యాక్సిమం, నాకు తెలిసి నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇది రేపు ప్రూవ్ అయిన తర్వాత అంత పరువు పోయేది అనేది ఏముందండి ఇందులో? మీరు తాగితే తప్పు లేదు, స్మోక్ చేస్తే తప్పు లేదు. సరే వీళ్ళు ఏదో సందర్భంలో ఏదో డ్రగ్స్ తీసుకున్నారు, లేకపోతే ఎవరి మాటలకు ప్రలోభపడి ఏదో చేసి ఉండొచ్చు, వాళ్ళు దే రెక్టిఫై దెమ్సెల్వ్స్. దిస్ నథింగ్ టు ఏదో తలపోయి అంత ఘోరం చేసేసింది ఏమీ లేదు ఇక్కడ, అంత పరువు పోవాల్సిందే అంతకంటే లేదు నా వరకు. అలాగే ఎవరైనా ఫీల్డ్ అయితే ఇట్స్ హైలీ ఇడియాటిక్ అకార్డింగ్ టు మీ. ఇప్పుడు మన ఇంట్లో నా సొంత కొడుకు అవ్వచ్చు, లేకపోతే నా అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, లేకపోతే మీ ఇంట్లో మీ అక్క అవ్వచ్చు, మీ చెల్లి అవ్వచ్చు, దేనికైనా ఒక అడిక్షన్ అయ్యింది లేకపోతే అయ్యున్నారు, ఏదో ఒకసారి 2 సార్లు తీసుకున్నారు, మీరు ఇలా తీసుకోకండి మీరు చెప్తారు, వాళ్ళు రియలైజ్ అవుతారు ఇంత అయిన తర్వాత డెఫినెట్లీ దే విల్ నెవర్ ట్రై టు కంటిన్యూ దట్. సో దే విల్ రెక్టిఫై దేర్ మిస్టేక్స్. అండ్ అంటే తప్పు జరిగిందా, డ్రగ్స్ తీసుకోవడం ఇట్ ఈస్ నాట్ రైట్. వై ఇట్ ఈస్ నాట్ రైట్? ఇట్ ఈస్ తీసుకోవడం వల్ల నువ్వు నాశనం అయిపోతున్నావు. ఇంత అవేర్నెస్ కూడా మీడియానే క్రియేట్ చేసింది. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ సమస్య ఏదైతే ఉందో అది ఇంత ఉంది అని చెప్పడం మూలంగా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్నెస్ అవుతుంది. డెఫినెట్లీ దే విల్ చేంజ్ దెమ్సెల్వ్స్. అండ్ అల్టిమేట్లీ ఒక డ్రగ్ కి నేను అలవాటు పడ్డాను, నేను అడిక్ట్ అయ్యాను, నేను నాశనం అయిపోతాను, నా కుటుంబం నాశనం అయిపోతుంది. సో దట్ ఈస్ ఇట్ ఈస్ యువర్ ఓన్ నీ డిస్ట్రక్షన్ అది. సో ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు రెక్టిఫై యువర్ సెల్ఫ్. అది అదొక పార్ట్ అయితే అంత అవమానపడిపోయేంత విషయమని నేను అనుకోవడం లేదు బేసికల్ గా. విల్ రెక్టిఫై. రైట్. వచ్చిన వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు, మాకు తెలిసింది చెప్తాము, మళ్ళీ కావాలంటే కూడా వస్తామని చెప్పి. ఓకే ఇఫ్ ఎట్ ఆల్ దే ప్రూవ్డ్ ఓకే ఏదో పలానా ఓకే నేను పార్టీలు ఇది చేసాను, లేకపోతే పార్టీలు అది చేసాను, లేకపోతే ఇంకొక ఫ్రెండ్ ఏది ఇలా చేశారు అనేది ఓకే ఐ రెక్టిఫై మై సెల్ఫ్, ఐ అగ్రీ, ఐ యాక్సెప్ట్ వాట్ ఎవర్ పనిష్మెంట్, ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆబ్వియస్లీ I don't think nobody is going to deny that. Definitely. Right. Okay. What అంటే ఇప్పుడు జరుగుతున్న సిట్ విచారణ తీరు ఓకే అంటారా? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాలేదు అంటే ఇన్ని గంటలొద్దు అని చార్మి అప్రోచ్ అయ్యింది. విచారణ తీరు మీద ఓకేనా మీకు అభిప్రాయం? అంటే విచారణ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు అంత డీటెయిలింగ్ నాకు లేదండి, నాకు తెలియదు. ఐఎమ్ నాట్ దట్ ఎడ్యుకేటెడ్ ఆల్సో బేసికల్ గా. సో బేసికల్ గా వాళ్ళు దే ఆర్ ఆల్ హైలీ లెర్నెడ్ మెన్, వాళ్ళందరికీ అన్ని రూల్స్ లా అన్నీ తెలుసు. వాళ్ళకు కూడా దే నో సెలబ్రిటీస్, మాకుండే ప్రాబ్లమ్స్ తెలుసు, ఎలాగ అయితే వీళ్ళని ప్రొజెక్ట్ చేయాలన్నది కూడా వాళ్ళకి తెలుసు. దే ఆర్ నాట్ definitely they are not like such cheap people who want to do something with this film industry publicity వాళ్ళకి అనవసరము. సో అన్ని గంటలు పడిందంటే డెఫినెట్ గా సెలబ్రిటీస్ తో పాటుగా కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్ ని వాళ్ళని కూడా పిలుస్తూ ఉన్నారు, విచారణ చేస్తున్నారు. బేసికల్ గా అదే నేను ఇందాక మీకు చెప్పింది ఏంటంటే పూరి జగన్నాథ్ గారిది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పా బేసికల్ గా. సో మిగిలిన వాళ్ళకి కూడా ఈక్వల్ గా జరిగింది అన్నది బయట తెలియనందువల్ల, అంత పబ్లిసిటీ రానందువల్ల సినిమా సినిమా సినిమా. సరే దీనికి మళ్ళీ ఏది మూలం? మళ్ళీ మీడియా. మీడియా అంటే మీకు కోపం వస్తుంది, అందుకే మనం మాట్లాడుతున్నాం. కోపం ఏం కాదు, అంటే ఉన్న విషయం.